నేను సేవకు వచ్చిన కొత్తలో బైబిల్ కాలేజీకి వెళ్దామని అమెరికాకి మా నాన్నగారు పెద్ద బైబిల్ కాలేజ్, ప్రపంచంలో ఒక పెద్ద బైబిల్ కాలేజీలో అడ్మిషన్ తెచ్చారు. తీరాది పట్టుకుని వీసా ఆఫీస్కి వెళ్తే మెడ్రాస్లో రిజెక్ట్ అయింది. మళ్ళా 2 సార్లు రిజెక్ట్ అయింది. ఇంకా నా దేవుడి చిత్తం కాదేమో, నేను అమెరికా వెళ్ళటం, ఇక్కడే సేవ చేయాలని ఇక్కడే సేవ చేయడం మొదలుపెట్టా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తం కాదనుకుని పాజిటివ్గా తీసుకోవాలి మనం, అంతేగాని అడ్డ రూట్లలో వేరేగా వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేయకూడదు. మనం దేవుని చిత్తం అయితే జరుగుతుంది, హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే జరుగుతుంది. ఆ విధంగా ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, సేవలో నలగొట్టబడుతున్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అదే దేశం నుంచి ముఖ్య ప్రసంగికుడిగా రమ్మని ఆహ్వానం వచ్చింది. దేవుని స్తోత్రం. ముఖ్య ప్రసంగికుడిగా రమ్మని ఆహ్వానం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళా ఆ ఇన్విటేషన్ పట్టుకుని వీసా ఆఫీస్కి వెళ్ళినప్పుడు 2007 సంవత్సరంలో 10 సంవత్సరాలు వీసా కొట్టేశారు. దేవుని స్తోత్రం. 10 సంవత్సరాలు ఎన్నిసార్లు అయినా వెళ్ళి రావచ్చు. 10 సంవత్సరాలు అయ్యాక మళ్ళా 2017లో వెళ్ళాను. వెళ్ళక్కర్లే, పోస్టల్ అనమాట, అందులో డ్రాప్ బాక్స్లో పడేయాలి. మళ్ళా 10 సంవత్సరాలు కొట్టేశాడు. 2027 వరకు, 2028 వరకు ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సమయం కోసం మనం కనిపెట్టాలి. కొన్నిసార్లు దేవుడు ఆపుతాడు, శిక్షిస్తాడు, ఆగమంటాడు, తొందరపడొద్దు అంటాడు. మోషేను 40 సంవత్సరాలు ఆపమన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యం పాలు చేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము శిక్షను ప్రేమించువాడు జ్ఞానం అనగా దేవుని వాక్యము, దేవుని వాక్యం అనగా దేవుని చిత్తం. హల్లెలూయా. దేవుని మనసు అంతా ఇందులో రాశాడు. దేవుని మనసు బాగా అర్థం చేసుకోవాలంటే నువ్వేం చేయాలి? బైబిల్ ఎక్కువ చదవాలి. జ్ఞానమును ప్రేమించు. దేవుని ప్రేమిస్తున్నాను. క్రీస్తు శరీరధారిగా వచ్చిన వాక్యము, యోహాను 1:14 ప్రకారం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఆపుతున్నాడంటే గొప్ప కార్యాల కోసం ఆపుతున్నాడు. నిన్ను శిక్షిస్తున్నాడంటే శిక్ష కాదు, అది శిక్షణ కాలం. హల్లెలూయా. శిక్ష కాదు, అది ట్రైనింగ్ పీరియడ్. నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇంకా హయ్యర్ లెవెల్లోకి నేను తీసుకెళ్ళటానికి. ఒక స్టూడెంట్గా నన్ను వెళ్ళనివ్వలేదు దేవుడు, ఒక ప్రపంచ సదస్సులో ఒక స్పీకర్గా తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఇప్పటివరకు 8 సార్లు అమెరికా వెళ్ళి రావడానికి ప్రభు కృప చూపాడు. ఇది మహాకృప. దేవునికి లోబడాలి మనం. దేవుడు వద్దన్నప్పుడు ఆగిపోవాలంతే. దేవుణ్ణి సణుక్కోకూడదు, దేవుని మీద గొణుక్కోకూడదు. కొంతమంది దొంగ వీసాలు తీసుకుని దొంగ పాస్పోర్ట్లతో ఏదో రకంగా వెళ్ళిపోయి మొత్తానికి జైల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు కాకపోతే దెయ్యం ద్వారా వెళ్ళిపోవాలంతే. దేవుడు కాకపోతే ఇంకొక లోక పద్ధతిలో వెళ్ళిపోవాలి. దేవుడికి ఎంత ప్రార్థన చేసినా జవాబులు రావట్లేదు కాబట్టి అడ్డదారిలో వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు శ్రమల పాలైపోతారు. ప్రియ దేవుని బిడ్డ, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుండి చదివితే, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించవద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. అనుకున్నట్టు జరగకపోవడమే పెద్ద శిక్ష మనకి. హల్లెలూయా. ఆ వెయిటింగ్ పీరియడ్ మనకు అసలు ఇష్టం ఉండదు. వెయిటింగ్. విసుక్కోవద్దు. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. హల్లెలూయా. ప్రేమించు వాడిని శిక్షిస్తాడంటండి. నిన్ను శిక్షిస్తున్నాడంటే నువ్వెవరివి? దేవుడు ప్రేమించే బిడ్డవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ పిల్లలు తప్పు చేస్తే మీరు వారిని దారిలో పెడతారు, శిక్షిస్తారు, గద్దిస్తారు. ఎందుకంటే మీ పిల్లలు కాబట్టి. అదే బయట వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు అయితే మీరు ఆ విధంగా చేయరు. దారంట పోయే వాళ్ళ గురించి మనకు అనవసరం అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపవద్దు. శిక్షను ప్రేమించు. ఈ సమయంలో దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు వాక్యం ద్వారా. అదేంటంటే
దేవుడు తను ప్రేమించి వారిని శిక్షిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు ఉద్యోగం పోతూ ఉంటుంది, దేవుడు ఎందుకో శిక్షిస్తున్నాడు కాబట్టి దేవుని చిత్తం ఏంటో కనుక్కోవాలి అనే పాజిటివ్ మైండ్తో ఉండాలి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో సౌలు అనే ఒక మతోన్మాది వెళ్తున్నాడు క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి, దమస్కులో ఉన్న క్రైస్తవులను అరెస్ట్ చేయడానికి, చంపడానికి వారెంట్తో వెళ్తున్నాడు, అధికారంతో వెళ్తున్నాడు. సంఘమేమో సౌలు పేరు చెప్తే భయపడిపోయి ప్రార్థనలు చేస్తున్నారు, ఏడుస్తున్నారు, మొరపెడుతున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు. దేవా సౌలు నుంచి మమ్మల్ని తప్పించు, దేవా సౌలు మమ్మల్ని చంపకుండా చేయి, దేవా స్టెఫన్ భక్తుడిని చంపేశాడు నాయన. హల్లెలూయా. ఒకరోజు ఆయన వెళ్తుంటే దేవుడు సౌలును శిక్షించాడు. ఒక్కడే కొట్టాడంతే, కింద పడ్డాడు, అంత చీకటైపోయింది. హల్లెలూయా. అంత చీకటైపోయింది. కళ్ళు తెరిచి చూస్తున్నాడు, ఏమనపడలేదు. వాయిస్ మాత్రం వినపడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, సౌలా సౌలా నీవేళ నన్ను. మాట వినపడుతుంది కానీ కళ్ళు కనపడలేదు. ఎవరు ప్రభువా నువ్వు అంటే, నేను నీవు హింసించుచున్న యేసును. వెంటనే సౌల్లో గుండె జల్లుమంది, ఈ యేసు ప్రభు నిజమైన దేవుడేనా? నేను ఇతను ఒక ఫేక్ గాడ్ అనుకున్నాను, ఇతని నుంచి కాపాడాలి క్రైస్తవ్యం నుంచి అనుకుని నేను నడుం కట్టుకుని తిరుగుతున్నా యోధా మతం తరపున. నిజమైన దేవుడా అని వెంటనే పశ్చాత్తాపం మొదలైంది ఈ సౌలు అనే ఉన్మాదిలో. దేవుని స్తోత్రం. నిజం తెలిసినప్పుడు మనం పశ్చాత్తాపడాలి ప్రియ దేవుని బిడ్డ. మనం రాంగ్ రూట్లో ఉన్నామని తెలిసినప్పుడు పశ్చాత్తాపడాలి. మన రూట్ మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, మన నడత మన జీవితం మార్చుకోవాలి. హల్లెలూయా. సౌలు చేసిన గొప్ప పని ఏంటంటే 3 రాత్రింపగళ్ళు అన్నపానములు ముట్టకుండా కటిక ఉపవాసం చేశాడు, ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే ఆ ప్రక్క వీధిలో ఉన్న అననీయ అనే శిష్యుడు చెప్పాడు, అననీయాను వెళ్ళి, తార్సు వాడైన సౌలు పలానా తిన్నని దనబడిన వీధిలో ఉన్నాడు, వెళ్ళి అతన్ని ముట్టి స్వస్థపరచు, అతని కళ్ళు కనపడకుండా చేశాను నేను. వెంటనే అన్నయ్య భయపడతాడు, ప్రభువా అతడు దుర్మార్గుడు కదా. లేదు, అతడు నా కోసం ఎన్నో శ్రమలు భరించటానికి 9వ అధ్యాయం 15వ వచనం, నేను ఏర్పరచుకున్న సాధనమైన రాజులు ఎదుట, అన్యజనులు ఎదుట అతడు నన్ను ప్రకటిస్తాడు. హల్లెలూయా. వెంటనే అననీయ వెళ్ళి సౌలు తల మీద చేయి పెట్టగానే కన్నుల్లోంచి పొరల వంటి ఊడిపోయి కంటి చూపు తిరిగి వచ్చింది. వెంటనే బాప్తిసం పొంది ప్రభువుకి సమర్పించుకుని ప్రాణం పెట్టినంతగా నిజమైన దేవుణ్ణి రుచి చూచాడు కాబట్టి ఆయన కోసం ప్రాణం పెట్టే వరకు తన జీవితం అంతా కూడా పణంగా పెట్టి అద్భుతమైన సేవ చేశాడు. శిక్షను అంగీకరించాడు. ఆ 3 రోజుల్లో తన పాపాలు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అద్భుతం జరిగింది. తప్పిపోయిన కుమారుడు లోకస్వార్త 15వ అధ్యాయంలో తండ్రిని బాధ పెట్టి తండ్రి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుని శిక్ష మొదలైంది. అన్య దేశంలో దుర్వ్యాపారం చేశాడు. హల్లెలూయా. దేవుడు శిక్షించడం మొదలుపెట్టాడు. పందులు మేపుకునే స్థాయికి దిగజారిపోయాడు. 13 నుండి చదివితే, చదవమ్మా. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మనం ఎక్కడికైనా వెళ్ళామంటే అక్కడ కరువు వచ్చేది. హల్లెలూయా. మనం ఎక్కడ పాదం పెడితే వాళ్ళు నాశనం అయిపోతారు. ఎందుకంటే మనం దేవుడి చిత్తంలో లేము కాబట్టి. దేవుడి చిత్తం నుంచి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయటికి వెళ్ళిపోయాడు. దేవుని ఇంటిలో నుంచి, తండ్రి సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఆయన వెళ్ళిన దేశంలో కరువు వచ్చేసింది. హల్లెలూయా. ఆయన వెళ్ళిన దేశంలో కరువు వచ్చింది. పందులు మేపుకునే వ్యాపారం. ఆయన ఫ్రెండ్స్ అందరూ వదిలి వెళ్ళిపోయారు. పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఆ పందులు మేపేవాడు జీతం ఇవ్వట్లేదంట, అడ్జస్ట్ అయిపోమంటున్నాడంట, ఫుడ్ పెట్టట్లేదంట. ఏమంటున్నాడు? అడ్జస్ట్ అయిపోరా, అసలే కరువుగా ఉంది దేశం అంతా,
డబ్బులు టైట్గా ఉన్నాయి అంటున్నాడు. ఆ పందులతో పాటు తింటున్నాడు ఆ పట్టు. చదవమ్మా 14. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడెను గాని ఎవడనూ వానికేమీ ఇయ్యలేదు. అది కూడా పెట్టట్లేదంట పందులు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, అప్పుడు బుద్ధి వచ్చిందంట. టర్నింగ్ పాయింట్ ఇది. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి అక్కడి నుంచి యూటర్న్ తీసుకున్నాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి మళ్ళీ నా తండ్రి ఇంటికి, మా తండ్రి ఇంట్లో ఎంతో మంది కూలోళ్ళు సమృద్ధిగా తింటున్నారు, నేనేమో ఇక్కడ పస్తులు ఉంటున్నాను. నా తండ్రి దగ్గరికి వెళ్తాను, క్షమాపణ చెప్తాను, కనీసం కూలోడుగానన్నా నన్ను పెట్టుకొని ఆయన నీ దగ్గర సేవకుడుగాని అడుగుతాను అని పశ్చాత్తాపముతో వెళ్తున్నాడు. స్వార్థంతోనే వెళ్తున్నాడు, కానీ తగ్గింపు కనబడుతుంది అక్కడ. హల్లెలూయా. వెంటనే తండ్రి అతన్ని క్షమించి హత్తుకున్నాడు. హత్తుకుని అప్పుడు క్షమాపణ చెప్పిన తర్వాత, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి మరలా దొరికెను. హల్లెలూయా. కాబట్టి ఇతను నా కుమారుడే, ఇతనికి మళ్ళా ప్రశస్త వస్త్రమేయండి, ఇతని పాదములకు జోళ్ళు తొడగండి, ఇతని చేతికి ఉంగరం. ఇతన్ని సేవకుడు కాదు, ఇతను నా కుమారుడు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే శిక్షను ప్రేమించాడు అతను. తండ్రి ఇచ్చిన శిక్షను, దేవుడిచ్చిన శిక్షను అంగీకరించాడు, పాపాలు ఒప్పుకున్నాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతలు 28:13. కాబట్టి వాగ్దానం పొందుకున్నాం. నువ్వు వర్ధిల్లాలంటే అతిక్రమాలు విడిచిపెట్టాలి, పాపాలు విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. యోబుకు దేవుడి శిక్ష వచ్చింది, శోధన వచ్చింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు ఇంటి మీదకి భయంకరమైన శోధనలు, శ్రమలు ఆవరించాయి. భయంకరమైన దుర్మార్గపు పాపాలు చేశాడు కాబట్టి ఇలా జరిగింది అనుకుంటారు అందరూ. ఎవరేమనుకున్నా సరే, నా దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట నోట్లోంచి పలకలేదు యోబు భక్తుడు. 21వ వచనం చదువుదాం. నేను నా తల్లి గర్భంలో నుండి, అప్పుడు యోబు ఏమంటున్నాడు చూడండి, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. ఆయనకు అధికారం ఉంది, ఆయన ఇష్టం. ఆయన్ని ప్రశ్నించ జాలము అని యోబు భక్తుడు దేవుని ఘనపరుస్తూనే మాట్లాడుతున్నాడు. 10 మంది కొడుకులు పిల్లలు చనిపోయినా, ఆస్తంతా పోయినా కూడా. హల్లెలూయా. మరొక అవకాశం అడిగాడు సాతాను, మళ్ళా శోధించాడు. ఇప్పుడు ఒళ్ళంతా కూడా కురుపులు వచ్చి వ్యాధిగ్రస్తుడైపోయాడు. అప్పుడేమంటాడో చూద్దాం. దేవుని దూషిస్తాడేమో అంటే, భార్య వచ్చి అంటుంది, నువ్వు సూసైడ్ చేసి చచ్చిపో, దేవుని దూషించు, ఇంకా నీ యథార్థత వదలవేంటి, ఇంకా దేవుడి గురించి ఏమి మాట్లాడవేంటి. 2వ అధ్యాయంలో హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతిలో ఏ విషయంలో యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. కాబట్టి శిక్షను అంగీకరించాడు. యోబు ఏ తప్పు చేయలేదని ఉంది, కానీ శిక్ష వచ్చింది, అంగీకరించాడు. దేవుని స్తోత్రం. దేవుడు నాకు అన్యాయంగా శిక్ష విధించాడు అనలేదు, దేవుడి మీద నింద వేయలేదు. గాడ్ నెవర్ కమిట్స్ మిస్టేక్స్ అన్నాడు ఒక భక్తుడు. దేవుడు ఎప్పుడు కూడా పొరపాట్లు చేయడంటండి. యోబుకు శిక్ష వచ్చిందంటే దానికి దేవుడు పెట్టిన పరీక్షది. దానికి దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించటం కోసమే ఈ ట్రైనింగ్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. 2 అంతలుగా యోబును ఆశీర్వదించాలనుకున్నాడు కాబట్టి ఏం చేశాడు? శిక్షణ కాలము శిక్షణ కలిగించాడు. ఇంకా ఫెయిత్ పెరిగింది, ఇంకా కృప పెరిగింది, ఇంకా మహిమ పెరిగింది. నోటి మాటతో పాపం చేయలేదు కాబట్టి పాపము చేసే వారందరూ మహిమను పోగొట్టుకుంటున్నారు, కానీ యోబు ఆ మహిమను పోగొట్టకుండా 2 అంతలుగా మహిమ పొందాడు. దేవుని స్తోత్రం. అలాగే దావీదుని దేవుడు శిక్షించాడు. 51వ కీర్తన అంతా కూడా పశ్చాత్తాపముతో, దేవునికి పశ్చాత్తాపముతో ఉపవాసాలుండి ఈ కీర్తనలు రాస్తున్నారు. 31వ కీర్తన ఇవన్నీ కూడా
దావీదు శిక్షను అంగీకరించాడు, తిరిగి సింహాసనం ఎక్కాడు. సింహాసనం నుంచి పడిపోయాడు, తరమబడ్డాడు, చంపడానికి తిరిగారు శత్రువులు, సొంత కుమారుడు. కానీ దేవుని సన్నిధిలో ప్రలాపించాడు. దేవుడికి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. తిరిగి దేవుడు కొంతకాలం తర్వాత దావీదుని తిరిగి సింహాసనం మీద ఎక్కించాడు, శత్రువులందరినీ చంపాడు. చివరిగా యాకోబు గురించి చూద్దాము. ఆదికాండం 32వ అధ్యాయం. యాకోబు అంటే మోసగాడని మనందరికీ తెలుసు. వీడు యాకోబులు అంటాడండి అంటారు కొంతమంది. ఎందుకంటే వీడన్న అబద్ధాలు చెప్తాడు, మోసాలు చేస్తాడు. హల్లెలూయా. యాకోబు అనే మాటకు అర్థము మోసగాడే, కానీ యాకోబు నిజంగా మోసగాడు కాదు. యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భములో పెద్దవాడి కంటే చిన్నవాడు గొప్పవాడు అవుతాడని చెప్పాడు. అయితే తల్లి ఇచ్చిన అనవసరమైన సలహాల వల్ల కొన్ని తప్పులు చేయవలసి వచ్చింది. అయినా సరే దేవుడు ఎప్పటికప్పుడు యాకోబుని దర్శిస్తూనే ఉన్నాడు. ఆదికాండం 25 నుండి ఈ 34 వరకు మీరు చదువుకుంటే తర్వాత యాకోబు చరిత్ర 33 అధ్యాయాలు. యాకోబుని దేవుడు ఎన్నిసార్లు దర్శించాడు. తప్పు చేసేవాడిని అయితే దేవుడు అన్నిసార్లు దర్శించడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా చివరి స్టేజ్కి వచ్చాడు. వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు చంపడానికి అని తెలిసింది. అప్పుడు యాకోబు ఒక ప్రార్థన చేశాడు. 32వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు. యాకోబు ఏం ప్రార్థన చేశాడో చదువుదాం. హల్లెలూయా. తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. దేవా, తిరిగి మా నాన్నగారి ఇంటికి వెళ్ళిపోమన్నావు కదా, అక్కడేమో మా అన్నయ్య నా మీద పగబట్టాడు. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే అనెను. హల్లెలూయా. పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుంటున్నాడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. తెల్లవారే అన్నయ్య వచ్చి కౌగులించుకుని ముద్దులు పెట్టాడు. దేవుని స్తోత్రం. 20 సంవత్సరాల నుంచి పగబట్టిన వాడు ఆ రాత్రి దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. రాత్రి దేవుని సన్నిధిలో ప్రలాపించాడు, మొర్ర పెట్టుకున్నాడు. దేవా, నేను అపాత్రుడను నాయన, అయోగ్యుడను నాయన, అనర్హుడను నాయన అని దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేశాడు. సుంకరి వలె దేవుడు తెల్లవారేసరికి ఒక గొప్ప అద్భుతం, మిరాకిల్ చేశాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే తగ్గించుకుని ప్రార్థన చేస్తావో నీ జీవితంలో కూడా మిరాకిల్స్ జరుగుతాయి. నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నీ శరీరాన్ని స్వస్థపరుస్తాడు. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటావో నీకు స్వస్థత వస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తావో అప్పుడు నీ అప్పులు తీరిపోతాయి, నీ ఇంట్లో శుభకార్యాలు జరిగిపోతాయి. నువ్వు గర్వంగా బిగుసుకుని కూర్చున్నంతసేపు నీ ఇంట్లో ఫలాలు రావు. దేవుని సన్నిధిలో తగ్గింపు స్వభావం అన్నిటికంటే ఇష్టమైంది. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. మత్తయి 11:29. కాబట్టి తగ్గించుకుని వచ్చాడు నజరేయుడైన యేసు ప్రభువారు. దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి చదివితే, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా పశువుల పాకలో జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, పశువుల పాకలో జన్మించాడు ఆయన. క్రిస్మస్ పండుగ, దేవుడు మనకు తోడు, ఇమ్మానుయేలు, దేవుడు మనకు, ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకున్నాం, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని రిక్తునిగా, అనగా జీరో అయిపోయాడు ఆయన. ఎందుకంటే జీరోలుగా నరకానికి పోవలసిన మనలను 100% అర్హులుగా చేశాడు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి లోకానికి వచ్చింది ఎందుకంటే
నిన్ను ఆయన లోకానికి తీసుకెళ్ళటానికి. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు తగ్గింపు స్వభావం మనకు దేవుని కృపను విస్తరింపజేసింది. ఆయనే తగ్గించుకున్నప్పుడు నువ్వెంతగా తగ్గించుకోవాలి? ఆయనే పరలోకపు మహిమను అధికారాన్ని విడిచి లోకానికి వచ్చినప్పుడు నువ్వు నేను ఎంతగా తగ్గించుకొని ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి క్రిస్మస్ కాలంలో ఈ నెలంతా నువ్వు తగ్గించుకుని ఉన్నావంటే జనవరి 1 నుంచి దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ నెలంతా పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి. చేసిన తప్పులు, చేయని తప్పులు, తెలుసు తెలియక చేసిన ప్రతి పాపము, తప్పులు, పొరపాట్లు అన్నీ దేవుని సన్నిధిలో నీ మీదే వేసుకుని ఒప్పుకో. దేవుని అద్భుతాలేంటో నువ్వు 2024 నుండి చూడబోతున్నావు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, పశ్చాత్తాపము, విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన అది లేకుండా నువ్వు న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యావంటే ఎన్ని న్యూ ఇయర్లైనా నీ బతుకులో ఏ మార్పు ఉండదు. కాబట్టి విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాం. ఈ నెల క్రిస్మస్ అనగా తగ్గింపు స్వభావం. హల్లెలూయా. అర్హత లేని మన కోసం అబ్రహాము శారీరక సంతానం కాని మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళటానికి నజరేయుడిగా యేసు ప్రభు నజరేయుడిగా జీవించాడు. ఈ లోకంలో బెత్లెహేములో జన్మించాడు, నరావతారిగా జన్మించాడు. మన పాపం ఆయన మీద వేసుకుని మనలను ఆయన రాజ్యానికి నడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుడు నీకు తోడుగా వచ్చాడు. ఇప్పుడు నువ్వు దేవా అని ప్రార్థన చేయొచ్చు, నాయనా అని ప్రార్థన చేయొచ్చు. నీ స్నేహితుడికి చెప్పినట్టుగా స్నేహితుడని పిలవమన్నాడు, పిలిచాడు నిన్ను యోహాను 15:15. కాబట్టి ఒక స్నేహితుడితో నువ్వు మనసు విప్పి మాట్లాడినట్టుగా చెప్పొచ్చు. పాత నిబంధనలో అయితే అవకాశం లేదు. యెహోవా దేవుడితో అయితే అలా చెప్పుకోలేరు, చాలా డేంజర్. ఏమైనా తేడా వస్తే వెంటనే రక్తం కక్కుని చచ్చిపోయేవారు. కానీ యేసు ప్రభు నరావతారిగా వచ్చినందువల్ల మనకు కృప విస్తరించింది. హల్లెలూయా. మనము దేవునికి చాలా సమీపమైపోయాం, చాలా సమీపమైపోయాం. ఒక అన్యుడైన స్నేహితుడు నాతో అన్నాడు, మీ దేవుడు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు అన్నాడు కదా, నువ్వెందుకు మాట మాటికి జీసస్ అంటున్నావు అన్నాడు. ఒకసారి నేను అన్నాను, అది యెహోవా దేవుడి గురించి అన్నాడు, మన యేసుక్రీస్తు గురించి కాదు. యెహోవా దేవుని గురించి అన్నాడు. అది 10 ఆజ్ఞల్లో నిర్గమ 20వ అధ్యాయంలో చూడవచ్చు. కానీ యేసయ్యా, దేవుని స్తోత్రం, యేసయ్యా అని మనం మాట మాటకి ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం, లేకపోతే ప్రార్థిస్తూ ఉంటాం, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటాం, ఉచ్చరించాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, యేసు నామను ఎంతగా స్తుతిస్తావో పలుకుతావో అన్న అద్భుతాలు జరుగుతాయి. పాత నిబంధన యెహోవా దేవుని ఊరికినే ఉచ్చరించొద్దు అన్నాడు. కానీ యేసు నామాన్ని నువ్వు ఎన్నిసార్లు పలికితే అలాగని ఊతపదంగా పలకొద్దు. దేవుని స్తోత్రం. ఎవరైనా దోమపడింది ఏసయ్యా ఏసయ్య అంట, అలాంటివి వద్దమ్మా. హల్లెలూయా. యేసయ్య నామాన్ని మనం గణపరుద్దాం. దేవుడి వాక్యం మీ వినికిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉంది. అందరూ లేచి నిలబడదాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య, పాపిని పవిత్రపరచే, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామములో. గ్లోరీ గ్లోరీ, స్తోత్రం స్తోత్రం. yes lord, జీసస్ జీసస్. నమ్మితే చాలు నీవు, నమ్మితే చాలు నీవు, యేసయ్య నామములో, యేసయ్య నామములో. రోగికి స్వస్థతనిచ్చే
స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖిత నామములో శక్తి ఉన్నది. గ్లోరీ గ్లోరీ. యేసు యేసు యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నామములో, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో. గ్లోరీ స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit, Jesus, 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 my Savior. యేసయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. అంతకుముందు దేవుడు దూరంగా ఉండేవాడు ప్రియ దేవుని బిడ్డ. అంతకుముందు దేవుడు యూదులకు మాత్రమే దేవుడు, యూదులు మాత్రమే పరలోకానికి అర్హులు. కానీ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చారు. నీ పాపం ఆయన మీద వేసుకుని నీ శిక్షను ఆయన అనుభవించి 3 రోజులు పరలోకంలో నీకు బదులు ఆయన శిక్ష అనుభవి 3 రోజులు సమాధిలో నీకు బదులు శిక్ష అనుభవించాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆయన నామాన్ని ఉచ్చరించాలి, ఆయన నామాన్ని పలకాలి, ఆయన నామమున ప్రార్థన చేయాలి. నా నామమున మీరు ఏది అడిగినను నేను మీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యము చేయవద్దు. ఆచార ప్రకారమైన క్రిస్మస్లు మనం చేసుకోవద్దు, ఆత్మానుసారమైన క్రిస్మస్లు చేసుకుందాం. దేవునికి ఒక క్రిస్మస్ బహుమానంగా మనల్ని మనం అప్పగించుకుందాం. హల్లెలూయా. మనకు క్రిస్మస్ బహుమానంగా ఆయన వచ్చాడు ఈ లోకానికి, రక్షణ అనే బహుమానం ఇచ్చాడు. ఇప్పుడు నీవు తిరిగి జన్మించాలి. ఆయన నీ కోసం పశువుల పాకలో జన్మించాడు, కన్య మరియ గర్భాన జన్మించాడు. కానీ నీ నుండి ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు తిరిగి జన్మించాలి. యోహాను 3:3 ప్రకారము ఒకడు తిరిగి జన్మించితేనే కానీ పరలోకాన్ని చేరలేడు. నువ్వు తిరిగి జన్మించాలి. ఈ క్రిస్మస్ ఆనందం, నిజమైన ఆనందమును దేవునికి ఇవ్వాలి. పరలోకంలో దేవదూతల సంతోష గానము చేయాలి. ఆలస్యం చేయవద్దు. దేవుడు శిక్షించినప్పుడు పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపముతో ప్రార్థన చేద్దాం. తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును బట్టి క్షమాపణ అడుగుదాం. అద్భుతమైన ప్రమోషన్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నాడు. 2 దీవెనలతో నువ్వు నూతన సంవత్సరంలో ప్రవేశించు. దేవుడి వాక్యము మీ వినికిలో ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. ప్రతి బిడ్డకు శోధనలో నుండి తప్పించుకునే మార్గం చూపించండి. ఈ రోజు నుంచి వారు ఏ పాపములో ఏ బంధకములో ఉన్నారో దేవా, వారి వల్ల కావటం లేదు ప్రభా, మీరే వారు ప్రార్థన చేసుకొంచుండగా శోధనతో పాటు తప్పించుకునే మార్గం దయచేసి ప్రతి పాప బంధకాల నుంచి, లోక బంధకాల నుంచి, సాతాను బంధకాల నుంచి నీ బిడ్డలకి విడుదల కలిగించండి. అభిషేకం ద్వారా ప్రతి సాతాను కాడి వారి నుంచి విరగొడుతున్న యేసు నామములో రాబా షండా రాబా, మీ రక్తంతో ప్రతి బిడ్డను కప్పండి.
దయగల హస్తంతో బలపరచమని, హృదయ వాంఛలు తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను, గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను, గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం